హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృప శుభవార్త. రైతు బంధు డబ్బులు, అలాగే రుణమాఫీ, పీఎం కిసాన్ 16 విడత డబ్బులు, వ్యవసాయ కూలీలు మరి ఈ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయో తెలుసుకుందాం. అలాగే రైతు భరోసా కింద మరి పెంచుతున్నారా? రైతు బంధు కిందనే వస్తున్నాయా? కొంతమందికి రద్దు అవుతున్నాయి. 19 లక్షల మందికి రైతులకు రద్దయ్యాయి. ఎందుకు రద్దయ్యాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా రైతు బంధు డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి గారైతే 5 ఎకరాల వరకే వేస్తాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు 4 ఎకరాలు అయితే పడ్డాయి. అలాగే వ్యవసాయ కూలీలకు మీకు ఇప్పుడు రైతు బంధు డబ్బులు మాత్రమే పడుతున్నాయండి. ఇక నెక్స్ట్ వానాకాల సీజన్ సంబంధించి తర్వాత అయితే మీకు నెక్స్ట్ వానాకాలం సీజన్ వచ్చేసరికి మీకు రైతు భరోసా కింద 7,500 వ్యవసాయ కూలీలకు వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళకి 12,000 రూపాయలు సంవత్సరానికైతే వస్తాయి. అలాగే 2,00,000 రూపాయలు కూడా రుణాలైతే మీకైతే మాఫీ అయితే చేస్తామని చెప్పడం జరిగింది. ఒకే దఫాలో చేస్తాము. అయితే వడ్డీలు సరిగ్గా కట్టిన వారికి మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే వడ్డీలు తీసుకున్నారో, రుణాలు తీసుకున్నారో వారికి మాత్రం మేము మాఫీ చేస్తాం. అలాగే పీఎం కిసాన్ 16 విడత డబ్బులు 2,000 రూపాయలు కూడా జమ చేస్తున్నాడు కేంద్రం. ఏప్రిల్ 1 నుంచి అయితే మీకైతే వస్తాయి. థాంక్స్ ఫర్